మించిన ఒకటి ఉంది, హైలైట్ ఉంది, ఒకదాని మించిన హాలీవుడ్ రేంజ్ లో ఉంది. అసలు ట్రైలర్ లాస్ట్ లో, ఫస్ట్ ట్రైలర్ లాస్ట్ లో సొరచేపను సైతం వేటాడాడు చూడు, అది చాలన్న ట్రైలర్ మొత్తానికి ఆ సొరచేపను సైతం వేటాడాడు కదా, ఆ ట్రైలర్ మొత్తానికి చాలు. నిజంగా అయితే సినిమా క్లైమాక్స్ లో 25 మినిట్స్, లాస్ట్ 25 మినిట్స్ ఒక రేంజ్ ఉంటుంది అన్నారు. ఆ రేంజ్ చూడటానికి మేము నిద్ర అనుకుని వారం రోజుల నుంచి కాల్సి కూర్చున్నాం. వారం కాదు 10 రోజులు అయినా సరే మేము థియేటర్ దగ్గరే పండుకుంటాం. మాది కోనసీమ రాజోలుగా మేము అక్కడే పండుకుంటాం థియేటర్ దగ్గరే. వారం రోజులు అటు వారం రోజులు ఇటు. మేము అమ్మ నాన్న ఎన్టీఆర్, అదే ఎలా ఉన్నాయన్న ఎన్టీఆర్ అన్న లుక్స్ చాలా బాగున్నాయి అన్న. ఇదివరకటి సినిమాలో కంటే మా ఎన్టీఆర్ అన్న అప్గ్రేడ్ అవుతూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా అప్గ్రేడ్ అవుతాడని చెప్పి. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? అంటే చాలా ఇయర్స్ అవుతుంది అనమాట, మనకి 6 years అయింది సింగిల్ సోలోగా సినిమా వచ్చి. యాక్చువల్ గా మల్టీ స్టారర్ వచ్చింది, ఈసారి మల్టీ స్టారర్ కాదు, సింగిల్ గా సోలోగా వస్తుంది సినిమా. మేమైతే రికార్డులు సృష్టించడానికి రెడీగా ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఆ రికార్డులు మళ్ళీ తిరగరాయడానికి ప్రశాంత్ నీల్ అనే సినిమాతో మళ్ళీ వస్తున్నాం. సినిమాని జాతిని దెంగుతున్నా చాలా బాగుంది, చాలా బాగుంది. లుక్స్ కానీ అవన్నీ విజువల్స్ ఎలా అనిపించాయి? ఫస్ట్ టైర్ కన్నా ఇది సెకండ్ డైలాగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక డైలాగ్ ఉంటుంది శ్రీకాంత్ గారిది, ఆ డైలాగ్ అయితే అరాచకం. ఆ డైలాగ్ తో ఇంక ఎక్స్పెక్టేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ గారు డైలాగ్ చెప్పారు కదా, అక్కడ దేవరిని నరకుండా మీద ఇంకో దేవరిని మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆ డైలాగ్ అయితే అరాచకం, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది పీక్స్ ఆ డైలాగ్ తో అయితే. ఇప్పుడు మన సెకండ్ ట్రైలర్ లో చూసినామన్న, అంటే సముద్రం లోపల అస్థిపంజరాలు ఉన్నాయన్న, ఎలా అనిపించింది? గూస్ బాంబ్స్ భయ, అదైతే అరాచకం. అసలు మనకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ మొన్నటి వరకు ఒక లెవెల్ ఉండే, ఇప్పుడైతే ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. అది సూపర్ ఉంది అసలు. రికార్డులకు బాబు ఎన్టీఆర్ బాబు, బాబులుగా బాబు ఎన్టీఆర్ బాబు, బాబు బాబుగా బాబు. లుక్స్ ఎన్టీఆర్